వైసీపీ హయాంలో సాగునీటి రంగాన్ని అటకెక్కించారనేందుకు వేదాద్రి ఎత్తిపోతల మరో ఉదాహరణగా నిలుస్తోంది. నిధులు విదల్చగా మోటార్లు తుప్పుబట్టి మూలకు చేరాయి. ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వ రాకతో అన్నదాతలు ఆశలు చిగురించాయి. కృష్ణానదిపై నిర్మించిన వేదాద్రి కంచల ఎత్తిపోతల ప్రాజెక్టు జగ్గయ్యపేట నియోజకవర్గానికి వరప్రదాయిని. 2 దశల్లో 17,000 ఎకరాలకు సాగునీరు అందింది. వైసీపీ అధికారంలోకొచ్చాక వేదాద్రిని పట్టించుకోలేదు. చిల్లి గవ్వ కూడా విడుదల చేయక ప్రాజెక్టు పాడుబడింది. మోటార్లు, సబ్స్టేషన్ సామగ్రి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పరికరాలు పూర్తిగా పనికిరాకుండా పోతాయి. నీరు దిగువకు పారకపోవడంతో పంటలు ఎండుతూ రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వేదాద్రి దుస్థితిని రైతులు స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లగా ప్రాజెక్టు మరమ్మతులకు 12.2 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. నాబార్డు ద్వారా నిధులు మంజూరు చేయాలని నందిగామ, జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య ముఖ్యమంత్రిని కోరారు. వెంటనే నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. మా గ్రామం అనంతపాలెం గ్రామం అండి. గత జరిగిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బట్టి చొక్క నీళ్ళు రావట్లేదు వైఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి. అప్పుడు నిధులు కూడా ఇవ్వలేదు, మోటార్లు పట్టించుకోలేదు. మిరదోటలో పత్తి చేలు, మొక్కజొన్న చేలు వేసి ఎండిపోతున్నాయండి. ఈ కంచెల మీద 10 ఊళ్ళు ఉన్నాయండి. 10 ఊళ్ళు కూడా నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాయి. మాగాళ్ళు కానీ, మా మిరదోటలు కానీ, పత్తి చేలు కానీ అన్ని ఎండిపోతున్నాయండి. గొర్రెల మేతకి మా అనంతపాలెం గ్రామానికి సంవత్సరానికి 70 లక్షలు పెడుతున్నామండి. ఒరిగడ్డి కూడా లేక ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చి అమ్మటే మా కంచెల మీద యాదాద్రి ఎత్తిపోతల కంచెల మీద అమ్మటే ఆదుకోవాలండి. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం రమణ గారు నిర్మించిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు బాగా రన్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన 2014లో ఉమాగారు 5,50,00,000 రూపాయలు ఇచ్చి వెంటనే శాంక్షన్ చేసి 5 సంవత్సరాలు బాగా రన్ చేసుకున్నాము. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు 6 సంవత్సరాలు ₹1 కూడా నిధులు ఖర్చు చేయలేదు. దానివల్ల రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం మోటార్ల నిర్మాణానికి కొత్త మోటార్లు వేయాలి, పాత మోటార్లు పనికిరావు. నిధులు మంజూరు చేయగలరని కోరుచున్నాం. వచ్చే ఖరీఫ్లోనైనా మోటార్లకు రిపేర్లు చేస్తే ఎత్తిపోతల తిరిగి పట్టాలెక్కుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాదాద్రి ఎత్తిపోతల పథకాన్ని 6 సంవత్సరాల నుంచి ఇది తాళాలేసింది. పాడుబడినట్టు ఇక్కడ వస్తే మరి దారుణమైన పరిస్థితి. రైతులు బాధ వర్ణనాతీతంగా ఉన్నాయి సార్. ఇది మేము 2-3 సార్లు మా సౌమ్య గారు శాసనసభ్యురాలు గారి దృష్టికి తీసుకెళ్తే సౌమ్య గారు కూడా నిమ్మల రామానాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి. ఇది ఆల్రెడీ 14 కోట్లకి టెండర్ ఎస్టిమేట్ జరిగిందండి. ఆ ఎస్టిమేట్ను మళ్ళీ రివ్యూ అని మళ్ళీ వెనక్కి పంపిస్తే మళ్ళీ 12,20,00,000కి మళ్ళీ రీఎస్టిమేట్ చేసి పంపించారండి. అది త్వరగా శాంక్షన్ చేసి ఈ రైతుల బాధలు తీర్చాలని ఈ గవర్నమెంట్ను వేడుకుంటూ నిమ్మల రామానాయుడు గారికి రిక్వెస్ట్ అండి.